సంక్షేమం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని రానున్న ఎన్నికల్లో చేవేళ్ల అభ్యర్థిగా తనను గెలిపించాలని ఎంపీ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ బాలమరి అధ్యక్షతన 1000 మంది ఎన్ఎస్యుఐ సభ్యులతోటి ఉప్పర్పల్లిలో ఓ ఫంక్షన్ హాల్లోని ఈ సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అదేవిధంగా నన్ను కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పార్టీ అమలు చేస్తున్నటువంటి 6 గ్యారెంటీలను గడప గడపకు అందిస్తానని హామీ ఇచ్చారు. చేవేళ్ల పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఈ విషయాలన్నారు. ప్రజల సొమ్మును కార్పొరేట్ సంస్థలైనటువంటి అంబానీ, అదానీలకు దోచిపెడుతూ పేదల సంక్షేమాన్ని విస్మరించారని దుయ్యబట్టారు. మన ఆలోచన అట్లుంది. గుడి కట్టడానికి మనం తప్ప వస్తలేము, కానీ హాస్పిటల్ ఏదంటే మన ఇంట్లో గుడ్డుపోటు వస్తే మనం హాస్పిటల్ తీసుకుపోయి సర్జరీ చేపిస్తాం. ఆ సర్జరీ సక్రమంగా నమ్మకం, మనము నమ్మకాన్ని నమ్మేది మన అవసరం తీరడానికి. వాస్తవమా కాదా? ఈరోజు అవసరాన్ని పక్కన పెట్టి కేవలం నమ్మకాన్ని చూపించి రాజకీయం చేసే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుంది. ఇది సోషల్ మీడియాలో ప్రచారం చేసి మేము రామ్ మందిర్ కట్టినామని అంటారు. అన్న, రామ్ మందిర్ కట్టారు, సంతోషమే. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అన్న అచ్చూరి నరేంద్ర అన్న గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. వాళ్ళని అడగాల్సిందే ఒకటే, అన్న మీరు సంబంధించి మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? వాళ్ళు డిస్కషన్ మతం పైన, కులం పైన మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మనకి కావాల్సింది మన భవిష్యత్తు. ఎన్ఎస్ఐ నాయకులందరూ ఒక నిమిషం శ్రద్ధగా వినండి. ఇక్కడ డెవలప్మెంట్ పైన మనం చర్చ పెట్టాలి. వాళ్ళు మతాన్ని చూపించి రాజకీయ ప్రయత్నాలు చేస్తే మనం కూడా హిందువులమే, మనం కూడా పూజ చేస్తాం, మనం కూడా దేవుణ్ణి నమ్ముతాం. కానీ మన పొట్ట కోసమే కదా, మన కుటుంబంలో మన కుటుంబ సభ్యులు బాగుండాలనే కదా మనం దేవుణ్ణి నమ్మేది. ఈ రాజకీయం చేస్తారు అన్నా. నేను ఇంకోటి, ఏదైతే మీకు అసెంబ్లీ వైస్గా ఈరోజు ముఖ్య కార్యకర్తలతో మీకు పరిచయ కార్యక్రమం కోసం ఈరోజు పెట్టినాము. అసెంబ్లీ వైస్గా యూత్ మీటింగ్స్ కూడా పెడతాము. మీ అసెంబ్లీ మీటింగ్స్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఎప్పుడైతే ఉంటాయో ప్రతి ఏదైతే పెద్దలు, గురువులు ఈరోజు ఈ స్థానంలో ఉంటే గత 5 సంవత్సరాలకి నాకు ఏ కష్టం ఉన్నదన్న ఒక అన్న లెక్క ఆదరించి ప్రతి క్షణం అనుక్షణం ఎన్ఎస్యుఐకి సపోర్ట్ చేసిన ఏదైతే గవర్నమెంట్ అడ్వైజర్, ముఖ్య సలహాదారులు, పెద్దలు, గౌరవనీయులు వేరు నరేంద్ర రెడ్డి అన్న గారిని ఉద్దేశించి, ఈ యొక్క ఎన్ఎస్యుఐ నాయకులను ఉద్దేశించి ఈరోజు చేవేళ్ల పార్లమెంట్ సంబంధించిన 7 నియోజకవర్గాల ఎన్ఎస్యుఐ పిల్లలు అనిపిస్తుంది. ఎక్కడ చూస్తేనేమో బాడీ బిల్డ్ చేసి ఖతర్నాక్ ఉన్నాడు. మీరు కూడా బిల్డ్ చేయండి, లీడర్ కావాలంటే. పిల్లలందరికీ ఏర్పాటు చేసిన సభకు సభాధ్యక్షత వహిస్తున్న స్థానిక ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ గారికి, ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారు, మన స్టార్ అట్రాక్షన్ ఎన్ఎస్యుఐ. అవునా? ఏం తప్పుడు చేయలేదు, మీకు ఎక్కడి గురించి మాట్లాడుతున్నా? అవునా? స్టార్ అట్రాక్షన్ గత 10 సంవత్సరాల నుండి రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్, ప్రస్తుత ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరి వెంకట్. ఆయన డాక్టర్ ఇప్పుడే తెలిసింది. హ్యాట్స్ ఆఫ్ వెంకట్, యూ హ్యావ్ మల్టీ ఫెస్టెడ్ యాక్టివిటీస్. మా గౌరవనీయులు పెద్దలు డిసిసి అధ్యక్షులు చెల్లా నరసింహారెడ్డి గారు, రాజధాని కానీ మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, నేషనల్ కోఆర్డినేటర్ అజయ్కి, ఏఐసిసి సెక్రటరీ ఫర్హాద్కి, ఎన్ఎస్యుఐ అండ్ అదర్ ఆఫీస్ బేరర్స్ అండ్ ఎవరో రంజిత్కి, దీక్షిత్కి, ప్రణయ్కి, ఇంకెవరున్నారు మిగతా మెంబర్స్ ఎవరు మాట్లాడలేదు.